ఎప్పుడైనా సందేహపడ్డారా? ఎందుకు మీ బేబీ ఇంతలా ఏడుస్తుంది అన్నీ ట్రై చేసినా కూడా అని? ఎప్పుడన్నా మీకే ఏదన్నా డౌటొచ్చిందా? నేనేమన్నా తప్పు చేస్తున్నానా? అసలు ఎప్పుడు ఈ ఏడుపు అనేది ఎండ్ అవుతుందని? కొన్నిసార్లు ఏంటంటే చాలా ఓవర్‌వెల్మ్డ్‌గా ఫీల్ అవుతాం. అండ్ అన్నిట్లికన్నా కానీ చాలా ఎగ్జాస్ట్ అయిపోతాం. ఇవన్నీ కూడా ఒక హోప్‌లెస్ సిట్యుయేషన్‌ని క్రియేట్ చేస్తుంది. Hi everyone, I am Dr. Fatima, a clinical pharmacologist and an expert coach in pregnancy and parenting. Welcome to our channel 9 Mantras and thanks for being part of our mission to educate million moms and moms to be. ఎన్నో సందర్భాల్లో మీ బేబీ చాలా ఎక్కువగా ఏడుస్తూ ఉండొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో మీకే ఏమీ చేయలేనా అనే పరిస్థితి కూడా ఉండొచ్చు. సో గాబరా ఏం పడద్దు, మనం దీని గురించే ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో ఇదేంటంటే కొలిక్ ఇష్యూ అని అంటాం అనమాట. అసలు కొలిక్ అంటే ఏంటి అనే దానిపైన కూడా మనం చర్చిద్దాం. సో ఈ కొలిక్ అనేది టెంపరీగా ఉండేది. సో ఈ వీడియోలో మనం కొలిక్ అంటే ఏంటి, ఎందుకు అవుతుంది, అండ్ వెరీ ఇంపార్టెంట్లీ దీన్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో చివరి దాకా చూడండి. మనం దీని గురించి చాలా సైంటిఫికల్ వేగా డిస్కస్ చేద్దాం. ఎలా మేనేజ్ చేయాలి అనే దానిపైన చర్చిద్దాం. ఫస్ట్ అసలు ఈ కొలిక్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. ఈ కొలిక్ అనేది చాలా కామన్గా ఉండేది చిన్న చిన్న పిల్లల్లో. సో దీనిలో ఏమవుతుందంటే పిల్లలు చాలా ఎక్కువగా ఏడుస్తారనమాట. కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంటారు. అది ఎలా అంటే మనం దీనిలో ప్రత్యేకంగా చూసుకుంటే గనక రోజులో అట్లీస్ట్ ఒక 3 గంటలు సివియర్గా ఏడుస్తూ ఉంటారు. ఇలాంటిదే 3 రోజులు కంటిన్యూస్గా ఒక వీక్లో ఉంటుంది. అంటే ఒక వీక్ మొత్తంలో ఒక 3 రోజులు ఇలా ఏడుస్తూ ఉన్నా, సో ఇదే ఫర్దర్గా అట్లీస్ట్ ఒక 3 వారాల వరకు కంటిన్యూ అయినా దీన్ని కొలిక్ అని చెప్పి మనం అనొచ్చు అనమాట. సో యూజువల్గా ఏంటంటే బేబీస్ ఎప్పుడైతే ఒక 2-3 వారాలు వయసులో ఉంటారో అప్పుడు ఇది కొలిక్ ఇష్యూ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది బేబీస్ ఒక 3-4 మంత్స్ అయ్యేసరికల్లా సెట్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే అందరూ ఏడుస్తారు, లైక్ ఆల్ బేబీస్ క్రై. బట్ కొలిక్లో ఏంటంటే ఇది ఇంకా వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. సో కొన్ని స్టడీస్ ఏం చెప్తుంది అంటే కొలిక్ అనేది అట్లీస్ట్ మన వరల్డ్లో చూసుకుంటే ఒక 10-40% ఆఫ్ ఇన్ఫాంట్స్ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ఈ కొలిక్ ఇష్యూస్ అనేవి ఒక 6 వీక్స్ అలా ఉన్నప్పుడు కొంచెం సివియర్గా ఉంటుంది. అండ్ మనం ఇందాక అనుకున్నట్లుగా ఒక 3-4 మంత్స్ కల్లా కానీ ఇది సెటిల్ అవుతుందన్నమాట. సో అసలు ఈ కొలిక్ ఇష్యూస్ అనేవి ఎందుకు వస్తాయి? నిజం చెప్పాలంటే ఎవరు దీని గురించి ఇంత క్లియర్గా చెప్పలేరు. సో అది రకరకాల రీజన్స్ వల్ల అవ్వచ్చు. అది వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు యంగ్ కదా. అండ్ కొన్నిసార్లు ఓవర్ స్టిమ్యులేట్ అయ్యి ఉండొచ్చు వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నా, లేదు అంటే ఏదన్నా ఫుడ్ వల్ల వాళ్ళు సెన్సిటివ్గా ఉన్నా కానీ కొలిక్ ఇష్యూ అనేది అవ్వచ్చు. అంతే తప్ప మీరేదో చేస్తుంటే, లేదు మీ పేరెంటింగ్ తప్పుగా ఉంది, లేదు మీరు సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లేదు దానివల్లే అయిందని కాదు, లేదా మీ బేబీకి పెద్ద ఇష్యూ ఏదో వచ్చి సిక్ అయ్యారని కూడా కాదు. సో ఇప్పుడు మీరు ఒకటి ఇమాజిన్ చేసుకోండి, ఒకవేళ మీకు స్టమక్ పెయిన్ బాగా వచ్చింది, విపరీతమైన స్టమక్ పెయిన్, అండ్ అది ఎందుకు వచ్చిందో తెలియదు, అది మీకు తగ్గట్లేదు కూడా, అప్పుడు ఎలా ఉంటుంది? సో అదే విధంగా కొలిక్ వచ్చిన బేబీస్కి కూడా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందాక నేను చెప్పిన సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇలా గట్టిగా ఫిష్ని చేయడం, వెనక్కి వాలి ఏడవడం, అండ్ వాళ్ళ లెగ్స్ని వాళ్ళ టమ్మీ దాకా లాక్కుని ఏడవడం, అండ్ ఇలాంటి ఎపిసోడ్లు ఏంటంటే ఏడ్చి వాళ్ళ ఫేస్ కూడా రెడ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఈ క్రయింగ్ అనేది, సో ఈ ఏడుపు అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే లైక్ లేట్ ఆఫ్టర్నూన్ అంటే అరౌండ్ 12-1 అట్లా కాకుండా మేబీ లైక్ 2-3 అట్లా ఉండి ఈవినింగ్ ఆ టైంలో ఎప్పుడైనా కానీ రావచ్చు. సో ఇది కొలిక్ అనేది ఎలా తెలుస్తుంది? ఫస్ట్ మీరు వాళ్ళు ఏడ్చే ప్యాటర్న్ని చూడండి. సో మనం వాళ్ళని ఆపలేనంతగా ఏడుస్తున్నారు అండ్ మీకు ఇటువంటి ఫిజికల్ సైన్స్ ఏమన్నా కనిపిస్తున్నాయి, ఓకే, లేదు అంటే కనుక బేబీ హ్యాపీగా ఉండడం, లైక్ వేరే టైంలో హెల్తీగా ఉండడం, మంచిగా ఫీడింగ్ అది ఉంటే కనుక లైక్ అది కొలిక్ అని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడైతే కనిపిస్తాయో అప్పుడు తప్పనిసరిగా మీరు మీ పీడియాట్రిషియన్తో మాట్లాడండి. ఇప్పుడు మనం ఈ కొలిక్ని అసలు ఎలా మేనేజ్ చేయొచ్చు అనే దానిపైన డిస్కస్ చేద్దాం. సో విల్ స్టార్ట్ విత్ బేసిక్స్ అనమాట. సో బేసిక్స్ ఏంటి? బర్పింగ్. సో ప్రతి ఫీడింగ్ తర్వాత తప్పనిసరిగా మీ బేబీ తేనుపు తీసుకోవాల్సిందే. అది రాత్రైనా కానివ్వండి, పగలైనా కానివ్వండి, ప్రతి 2 గంటలకు ఒకసారి ఫీడింగ్ ఎలా అయితే ఇస్తారో ఆ ఫీడింగ్ తర్వాత బర్పింగ్ కూడా
చాలా ఇంపార్టెంట్. సో దీనికోసం మీరు రకరకాల పొజిషన్స్ ట్రై చేయొచ్చు. అది మీరు షోల్డర్ పైన వేసుకోవచ్చు, లేదు అంటే మీ ఒళ్ళో కూర్చోపెట్టుకోవచ్చు, లేదు అంటే మీ మోకాళ్ళ పైన పెట్టుకుని వాళ్ళ చేత బర్పింగ్ అనేది తీయించవచ్చు. సో కొన్నిసార్లు ఏంటంటే ఇంకొంచెం టైం పట్టొచ్చు బర్ప్ తీసుకోవడానికి. అవుతుంది, అప్పటిదాకా కాస్త పేషెంట్గా ఉండండి. సో మీరు కనుక ఫీడ్ చేస్తూ ఉంటే మాత్రం, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ అయితే కనుక మీ డైట్ని చాలా కేర్ఫుల్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొన్ని పర్టికులర్ డైట్స్ వల్ల బేబీ టమీ అప్సెట్ అనేది అవ్వచ్చు. అండ్ ఇదే కాకుండా మీరు ల్యాచ్ని కన్సిడర్ చేయాలి. ల్యాచ్ అంటే ఏంటి? బేబీ ఫీడింగ్ తీసుకునే విధానం. సో ఫీడింగ్ తీసుకునేటప్పుడు జస్ట్ నిప్పుల్ టిప్పే కాకుండా ఆ నల్లగా ఉన్న పోర్షన్, దాన్ని మనం ఏరియులా అంటాం అనమాట. సో ఆ ఏరియులా అనేది కూడా మ్యాక్సిమం బేబీ నోట్లోకి వెళ్ళాలి. ఒకవేళ ఫీడింగ్ బాటిల్స్ యూస్ చేస్తే కనుక యాంటీకోలిక్ బాటిల్స్ అనేవి ఉంటాయి. అండ్ కొన్ని నిప్పుల్స్ ఉంటాయి, కొంచెం స్లోగా ఫ్లో ఉండే నిప్పుల్స్ ఉంటాయి, ఆ నిప్పుల్స్ యూస్ చేయొచ్చు. అండ్ బాటిల్ పట్టుకునే విధానం కూడా ఒకటి ఉంటుంది. సో ఒక మంచి యాంగిల్లో పట్టుకుంటే కనుక ఎయిర్ బబుల్స్ అనేవి తగ్గుతాయి అండ్ బేబీ కూడా మంచిగా ఫీడింగ్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కొన్ని సూదింగ్ టెక్నిక్స్ గురించి కాస్త డిస్కస్ చేద్దాం. సూదింగ్ అంటే ఏంటంటే వీళ్ళని ఎలా కామ్ డౌన్ చేయాలి అని చెప్పి. స్వాడలింగ్ అంటే బేబీని, అంటే లైక్ 1 month ఉన్న బేబీస్ని, 1 month లోపల ఉన్న బేబీస్ని ఒక మంచి కాటన్ క్లాత్లో చుట్టే పద్ధతినే మనం స్వాడలింగ్ అంటాం అనమాట. దీనికి సెపరేట్ కూడా ఉంటాయి, సెపరేట్ క్లాత్స్ ఉంటాయి. లేదు అంటే మీ ఓల్డ్ సాఫ్ట్ కాటన్ శారీస్ ఉంటాయి కదా, అవి కూడా యూస్ చేయొచ్చు. సో ఇవి కూడా చాలా మంచిగా వర్క్ చేస్తాయి, అది యంగ్ పిల్లల్లో. ఓకే, సో మెల్లగా వాళ్ళని రాకింగ్ చేయొచ్చు, ఉయ్యాల్లో వేయొచ్చు, సాఫ్ట్ మ్యూజిక్ ప్లే చేయొచ్చు. అండ్ వాళ్ళకి స్నానం చేయించేటప్పుడు కాస్త వామ్ వాటర్ అనేది యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనం ఇన్ఫాంట్ మసాజ్ ఎలాగో చేస్తాం బేబీస్కి స్నానం చేయించే ముందు, సో ఒక జెంటిల్ మసాజ్ అనేది ఇవ్వండి. కొంతమంది బేబీస్ ఏంటంటే పాసిఫైయర్స్ని ప్రిఫర్ చేస్తారు, అది కూడా మీరు ఆలోచించవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు ఇవాళ ఇది వర్క్ చేస్తే రేపొద్దున అదే పని చేయకపోవచ్చు. సో మీరు కాస్త షిఫ్ట్ చేసేదానికి కూడా మీ మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా? సో మూమెంట్స్ అనేవి చాలా సూదింగ్గా ఉంటాయి, ఎస్పెషలీ కొలికి బేబీస్కి. సో మీరు వాళ్ళని బయటకు అలా తీసుకుని వెళ్ళొచ్చు. ఓకే, లేదు ఉయ్యాల్లో వేయచ్చు, లేదు అంటే కనుక ఇప్పుడు బేబీ క్యారియర్స్ వస్తున్నాయి కదా, ఆ క్యారియర్స్లో బేబీస్ వేసుకుని కాస్త అటు ఇటు కూడా నడవచ్చు. పిల్లల్ని ఒక కామ్ ఎన్విరాన్మెంట్లో ఉంచడం చాలా ముఖ్యం. ఇప్పుడు మీరుండే రూమ్లో లైట్స్ని కాస్త డిమ్ చేయండి. ఎక్కువగా నాయిస్ అలాంటివి ఉండకూడదు అండ్ ఎక్కువగా స్టిమ్యులేట్ చేయొద్దు. సో రూమ్ని కంఫర్టబుల్ టెంపరేచర్లో ఉంచండి, టూ కోల్డ్గా టూ హాట్గా కాదు. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే ఏదో ఒక హోమ్ రెమెడీస్ ట్రై చేద్దాం కదా అని అనుకుంటారు, కానీ కొన్నిసార్లు అవి డేంజరస్ కూడా అవ్వచ్చు. సో మీరు ఏదైనా చేసే ముందు, లేదు మరీ ఇబ్బందిగా ఉంటే మాత్రం తప్పనిసరిగా మీరు మీ డాక్టర్తో మాట్లాడాల్సిందే. అండ్ ఇంకొన్ని టిప్స్ ఏంటంటే, వార్మ్ కంప్రెషన్ అంటారు. ఒక వార్మ్ నాప్కిన్ తీసుకుని బేబీ టమ్మీ పైన వేయొచ్చు. సో బేబీ కాళ్ళతో ఇలా బైసికిల్ లాగా ఎక్సర్సైజ్ చేయొచ్చు. బేబీ కంఫర్టబుల్గా యాక్టివ్గా ఉన్నప్పుడు వాళ్ళకి టమ్మీ టైం ఇవ్వచ్చు. కొంతమంది డాక్టర్స్ ఏంటంటే కొన్ని ప్రోబయోటిక్స్ లాంటివి సజెస్ట్ చేస్తారు, బట్ ఇవి మీరు మీ పిడియాట్రిషియన్ యొక్క ప్రిస్క్రిప్షన్ పైన మాత్రమే యూస్ చేయాల్సి ఉంటుంది. మెడికేషన్స్ అనేవి చాలా రేర్గా యూస్ చేస్తారు ఈ కోలిక్ ఇష్యూస్లో, బట్ కొన్ని కేసెస్లో అయితే మెడికేషన్స్ అనేవి యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు సిమెథికోన్ డ్రాప్స్ అనేవి యూస్ చేయొచ్చు గ్యాస్కి. అండ్ ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి, ఇవి మీ పిడియాట్రిషియన్ మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తారు. ఎప్పుడూ కూడా నేను ఇందాక చెప్పినట్లుగా మెడికేషన్స్ అనేవి మీకు మీరుగా యూస్ చేయొద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో అంతకుముందు ఇదే మెడికేషన్ ఇచ్చారు కదా, ఇప్పుడు కూడా ఇలానే అవుతుంది, సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎందుకులే, ఈ మెడిసిన్ వేసేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటారు. అలా అనుకోవడం కూడా చాలా చాలా తప్పు. ఎందుకంటే అప్పుడున్న ఇష్యూ ఇంకేదైనా అవ్వచ్చు, ఇప్పుడున్న ఇష్యూ ఇంకేదైనా అవ్వచ్చు. సో బెటర్ టు స్పీక్ టు యువర్ డాక్టర్ అనమాట. సో ఈ కొలిక్ ఇష్యూస్ని మనం డీల్ చేస్తున్న క్రమంలో పేరెంట్స్, ఎస్పెషలీ మదర్స్, చాలా చాలా ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటారు. సో అలా అవ్వకుండా మీకు మీరుగా కాస్త జాగ్రత్త తీసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీ బేబీ పడుకుంటుందో అప్పుడు మీరు కూడా కాస్త రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్గా మంచిగా ఫుడ్ తీసుకోవడం, వెల్ హైడ్రేటెడ్గా ఉండడం అనేది మీ హెల్త్కి చాలా చాలా అవసరం. వేరే పేరెంట్స్తో మాట్లాడండి, మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి. ఎప్పుడైనా ఇబ్బందిగా ఉంటే హెల్ప్ తీసుకోండి, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, సెల్ఫ్ బ్లేమ్ మోడ్లోకి అయితే వెళ్ళొద్దు. కొలిక్ అనేది మీ ఫాల్ట్ కాదు. ఎదిగే పిల్లల్లో చిన్నగా ఉన్నప్పుడు ఇటువంటి కొలిక్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి.
సో ఇటువంటి సిచ్యువేషన్ అప్పుడు ఎప్పుడు మీరు యాక్చువల్గా వెళ్ళి డాక్టర్ని కలవాలి. సో ఒకవేళ మీ బేబీ కనుక మరీ ఎక్కువగా ఏడుస్తూ ఉంటే, అది కూడా ఫీవర్తో పాటుగా వామిటింగ్స్ ఉండి, లేదు అంటే లూజ్ మోషన్స్ అట్లా ఏమన్నా అవుతుంటే, లేదు అంటే మీ బేబీ సరిగ్గా తినట్లేదు, వెయిట్ గెయిన్ అనేది సరిగ్గా అవ్వట్లేదు, అటువంటి సిచ్యువేషన్లో తప్పనిసరిగా మీరు మీ డాక్టర్తో మాట్లాడాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఏంటంటే మీకే ఏమన్నా చాలా ఎగ్జాస్టెడ్గా, లేదు అంటే చాలా డిప్రెస్డ్గా అనిపిస్తుంది అండ్ బేబీస్కున్న ఈ కండిషన్ లైక్ ఒక 4 months కంటిన్యూస్గా ఇలానే ఉంది అంటే మాత్రం మీరు ఇంటి దగ్గర ఉండకూడదు, తప్పనిసరిగా వెళ్ళి మీ డాక్టర్తో మాట్లాడాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ కొలిక్ అనేది టెంపరరీది. ఓకే, తప్పకుండా రానున్న రోజుల్లో బెటర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడున్న జర్నీలో ఏంటంటే ఇది చాలా సివియర్గా అనిపించవచ్చు, ఇది అసలు క్లియర్ అవుతుందా లేదా అని అనిపించవచ్చు. బట్ అలా కాదు, ఓవర్ టైం బెటర్ అవుతుంది. కొన్ని కేసెస్లో ట్రీట్మెంట్ అనేది ఎసెన్షియల్. కొలిక్ ఇష్యూస్ గురించి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఇంతకుముందు మన ఛానల్లో వీడియోస్ అనేవి ఇంగ్లీష్లో చేయడం జరిగింది, ఎందుకంటే కమ్యూనిటీ అలాంటిది, చాలామంది ఇంగ్లీష్లో కావాలి అని చెప్పి అన్నారు కాబట్టి ఇంగ్లీష్లో చేసాం. బట్ ఈ మధ్య నాకు చాలా రిక్వెస్ట్లు తెలుగులో చేయండి, మాకు తెలుగులో వీడియోస్ కావాలి, ఇంగ్లీష్లో అర్థం కావట్లేదు అన్నారు. సో అందుకని నేను ఈ పర్టిక్యులర్ వీడియో ఎక్స్క్లూజివ్గా తెలుగులో షూట్ చేసి మీకోసం పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇలానే వీడియోస్ కావాలి అని అంటే కనుక కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే ఫర్దర్గా వీడియోస్ అనేవి మనం తెలుగులోనే చేద్దాం. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటున్నాను. యూస్ఫుల్గా అయితే మాత్రం తప్పనిసరిగా థమ్స్ అప్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా చాలా పేరెంటింగ్ టిప్స్, ఇంకా ప్రెగ్నెన్సీ గురించి ఇన్ఫర్మేషన్, ఇదే కాకుండా వేరే హెల్త్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఛానల్లో దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.